మిథున రాశి వారికి ఒక రహస్యమైన సందేశం. ఏప్రిల్ 8 తర్వాత మీ జీవితంలో సంభవించబోయే ఆ పెద్ద మార్పులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని అరుదైన గ్రహాల శుభకలయిక మరియు గ్రహ సంచారం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేదేమిటి, ఆమె ఎవరు, ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది, ఈ అన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. ఈ నెల 8 తర్వాత మీ జీవితంలో జరిగే ప్రతి మార్పు వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ విషయాలను అస్సలు మిస్ కాకండి. ముఖ్యంగా వీటిని రహస్యంగా ఒంటరిగా గమనించండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే, మిథున రాశివారు సహజంగానే తెలివితేటలు, వాక్చాతుర్యం మరియు సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తులు. నవగ్రహాలలో యువరాజు అయిన బుధ భగవానుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరిలో ఒక ప్రత్యేకమైన చురుకుదనం ఎప్పుడూ ఉంటుంది. మిథున రాశివారి స్వభావం గురించి చెప్పాలంటే, వీరు ఎక్కడున్నా సరే తమ మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరిలో సృజనాత్మకత చాలా ఎక్కువ. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా తెలివితో ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. అన్యాయాన్ని అస్సలు సహించరు మరియు ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకోరు. మిథున రాశివారు చాలా సహాయ గుణం కలిగినవారు. తమను నమ్మి వచ్చిన వారిని ఆదుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు ఎంచుకున్న రంగంలో గుర్తింపు పొందాలని కోరుకుంటారు. వీరిలోని ఉత్సాహం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. అయితే వీరికి ద్వంద్వ స్వభావం వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత ఉంటుంది. కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. స్నేహానికి వీరిచ్చే విలువ అంతా ఇంతా కాదు. ఇక వీరి కష్టాల విషయానికొస్తే, మిథున రాశివారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య వారి అతి ఆలోచన మరియు ఆందోళన. కొన్నిసార్లు తమ పట్టుదల వల్ల సన్నిహితులకు దూరమవుతుంటారు. ఇతరుల నుండి గౌరవాన్ని ఆశిస్తారు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు వీరిని ముఖస్థుతితో మోసం చేసే అవకాశం ఉంటుంది. నమ్మక ద్రోహం వీరు తట్టుకోలేరు. ఆర్థికంగా వీరు సంపాదన బాగున్నా అవసరాల కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. వీరి కష్టాలు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాల వల్లనే వస్తుంటాయి. కానీ ఎన్ని కష్టాలెదురైనా తిరిగి నిలబడడం వీరి నైజం. మిథున రాశివారికి పచ్చరంగు, పసుపు మరియు తెలుపు రంగులు అత్యంత శుభప్రదమైనవి. అలాగే వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 5. 5 సంఖ్య వీరికి అన్ని పనుల్లో విజయాన్ని అందిస్తుంది. అలాగే 1, 3, 6 సంఖ్యలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరి గుణగణాల విషయానికొస్తే, వీరు చాలా నిబద్ధత కలిగిన వ్యక్తులు. కుటుంబం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఎదుటివారు తప్పు చేస్తే మొహం మీదే చెప్పే ధైర్యం వీరికుంటుంది. వీరిలో ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, పడిపోయిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేవడం. మొత్తానికి మిథున రాశివారు గాలి లాంటివారు. వారిని గౌరవిస్తే వారు అమితమైన ప్రేమను అందిస్తారు. సాక్షాత్తు ఆ బుధ భగవానుడి అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీరు సరైన మార్గంలో కష్టపడితే అద్భుతాలు సాధిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న మానసిక వేదన వర్ణనాతీతం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవ్వడం, నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం, ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను చవిచూడటం వంటివి మిమ్మల్ని ఎంతో కుంగదీశాయి. కానీ ఏప్రిల్ 8 నుండి మీ జాతకంలో గ్రహాల శుభ సంచారం వల్ల గతులు అద్భుతంగా మారబోతున్నాయి. మిథున రాశికి చెందిన మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ సమయం ఒక స్వర్ణయుగమని చెప్పవచ్చు. మీ జీవితంలోకి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతోంది. ఆ స్త్రీ ఎవరూ కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం. ఆమె అప్పుడప్పుడు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళుతున్నా మీకున్న మానసిక ఆందోళనల వల్ల మీరు ఆమె ఉనికిని గుర్తించలేకపోతున్నారు. ఏప్రిల్ 8 తర్వాత మీ జీవితంలో 3 అతిపెద్ద శుభవార్తలు వింటారు. మొదటిది, మీరు గతంలో ఆశ కోల్పోయిన పాత బాకీలు లేదా ఆగిపోయిన సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. రెండవది, మీ కుటుంబంలో దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.
మూడవది, మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభకార్యం అంటే వివాహం లేదా సంతాన ప్రాప్తి వంటివి నిశ్చయమవుతాయి. ఈ మార్పులు మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి. మిథున రాశివారు ఎంతో అమాయకులు. ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. మీకున్న ఈ గుణమే మీకు శాపంగా మారింది. మీరు ఎవరికైతే కష్టకాలంలో సహాయం చేశారో వారే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా ఎగతాళి చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏప్రిల్ 8 నుండి మీ సమయం ప్రారంభం కాబోతోంది. మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గరపడ్డాయి. మిథున రాశివారు అబద్ధాలాడటానికి ఇష్టపడరు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. ఈ స్పష్టత వల్ల కొంతమంది మీకు దూరమైన నిజమైన వ్యక్తులు మాత్రం మీతోనే ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, గతంలో మీరు చేసిన అప్పులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసి ఉండవచ్చు. అయితే ఏప్రిల్ 8 తర్వాత మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల ఈ కాలంలో సంభవిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉన్నట్లయితే ఏప్రిల్ నెలాఖరు నాటికి మీకు ఒక మంచి కంపెనీ నుండి పిలుపు వస్తుంది. ఇదంతా మీ జాతకంలో గ్రహాల శుభ సంచారం మరియు బుధగ్రహం ఇచ్చే శుభ ఫలితాల వల్లే జరుగుతుంది. మిథున రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మీ సంపాదన గురించి లేదా మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి బయటి వ్యక్తులకు అస్సలు చెప్పకండి. ముఖ్యంగా ఎస్ మరియు కే అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు మీ ముందు ఎంతో వినయంగా నటిస్తూనే మీ పతనాన్ని కాంక్షిస్తారు. అలాంటి వారితో సాధ్యమైనంత వరకు దూరం పాటించడం శ్రేయస్కరం. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ పట్టుదల మరియు కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందిస్తాయి. జీవితంలో మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు విలువ దక్కబోతోంది. ఈ బుధవారం మీరు మీ ఇంటిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో అర్చన చేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజా గదిలో కొన్ని తులసి ఆకులను ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుంది. 2 రోజుల తర్వాత ఆ ఆకులను తీసి ఏదైనా పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేయండి. ఇది ఒక శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మిథున రాశి విద్యార్థులు ఈ సమయంలో ఎంతో ఏకాగ్రతతో ఉండాలి. మీరు పడే కష్టం మీకు బంగారు భవిష్యత్తును ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ర్యాంకులు సాధిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఏప్రిల్ 8 తర్వాత మంచి సంబంధం కుదురుతుంది. మీ వైవాహిక జీవితంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. మిథున రాశివారు జాలి గుణం కలిగినవారు కాబట్టి సాధ్యమైనంత వరకు మూగజీవులకు ఆహారం మరియు నీరు అందించండి. దీనివల్ల మీకు తెలియకుండానే మీకున్న పాపకర్మలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. మీరు ఎవరినైనా విమర్శించే ముందు లేదా ఎవరితోనైనా గొడవ పడే ముందు ఆలోచించండి. మీ యాటిట్యూడ్ ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోండి. ఏప్రిల్ 8 నుండి మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, గ్రహాల కలయిక మరియు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగే వాస్తవ ఫలితాలు. మీ ఇంట్లో డబ్బు నిల్వ పెరుగుతుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు బుధవారం లేదా ఆదివారం రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. ఆ రోజుల్లో ఆకుపచ్చ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి. ఇవి మీ రాశికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. 5 అనే అంకె మీకు ఎంతో కలిసి వస్తుంది. వీలైతే మీ ముఖ్యమైన పనులను ఆ తేదీలలో పూర్తి చేసుకోండి. మీ జీవితంలో ఇకపై కష్టాల కంటే సుఖాలే ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది. మీరు చెయ్యాల్సిందల్లా భక్తితో ఆమెను ఆహ్వానించడమే. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. అపారమైన ధనప్రాప్తి కలగబోతుంది. మీరు ఎన్నడూ చూడని సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. మీ కష్టార్జితం వృధా పోదు. సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మిథున రాశివారు ఎప్పుడూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు. మీరు తలచుకుంటే
ఏదైనా సాధించగలరు. ఈ అద్భుతమైన సమయాన్ని వదులుకోకండి. ఏప్రిల్ 8 మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మిథున రాశి వారికున్న గొప్పతనం ఏమిటంటే వీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కానీ వారిని ఎవరైనా తక్కువ చేస్తే మాత్రం అస్సలు సహించలేరు. మీకు ఉన్న యాటిట్యూడ్ వల్ల కొంతమంది మిమ్మల్ని గర్విష్టి అనుకోవచ్చు. కానీ మీకు విలువలేని చోట మీరు ఒక్క క్షణం కూడా ఉండరు. ఏప్రిల్ 8 నుండి వచ్చే అదృష్టం కేవలం ధన రూపంలోనే కాదు, మానసిక ప్రశాంతత రూపంలో కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు పడిన టెన్షన్లన్నీ మటుమాయమవుతాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన కూడా తీరిపోతుంది. వారు చదువులో రాణించడం లేదా వారికి మంచి ఉద్యోగం రావడం వంటివి జరుగుతాయి. ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మిథున రాశివారు తమ జీవితంలో ఎప్పుడూ నిజాయితీగా కష్టపడి పైకి రావడమే కోరుకుంటారు. అందుకే దైవ కటాక్షం ఎప్పుడూ మీపై ఉంటుంది. ఏప్రిల్ 8 నుండి మీరు చేసే ప్రతి అడుగు విజయానికి నాంది పలుకుతుంది. మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవం రెట్టింపవుతుంది. మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే దానికి ఇదే సరైన సమయం. లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడా వెనక్కి తగ్గకండి. మీ సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలకు ఉపయోగించండి. దీనివల్ల మీ సంపద ఇంకా పెరుగుతుంది. మీ రాశిలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టదేవత మీ వెంటే ఉంటుంది. మీ జీవితం ఒక వెలుగు వెలగబోతోంది. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీ జాతక చక్రంలో బుధ మరియు గురు గ్రహాల శుభ కలయిక మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకే కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో గతంలో ఉన్న విభేదాలు అన్నీ సమసిపోయి అందరూ కలిసి ఒకే తాటిపైకి వస్తారు. ఈ సమయం మీకు దైవికమైన ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. మిథున రాశి వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోరు. అదే వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఏప్రిల్ 8 నుండి మీరు చూసే ప్రపంచం మీకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ కష్టాలు తీరిపోయే మార్గం దొరుకుతుంది. ధనలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉండటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ ప్రశాంతంగా మరియు శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దుష్టశక్తులు మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి. మీ స్నేహితుల సర్కిల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. నిజమైన స్నేహితులు ఎవరో మీకు అర్థమవుతుంది. మిథున రాశివారు ఎప్పుడూ తమను నమ్ముకున్న వారికి అన్యాయం చెయ్యరు. ఆ గొప్ప మనసే ఇప్పుడు వారికి రక్షణగా నిలుస్తుంది. కాబట్టి ఈ ఏప్రిల్ 8 నుండి మీరొక కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం మీ తలుపు తడుతోంది. దాన్ని అందిపుచ్చుకోండి. పట్టిందల్లా బంగారమే అనే చందంగా మీ రోజులు సాగబోతున్నాయి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. దాన్ని ఎప్పుడూ కోల్పోకండి. భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేయండి. సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధించబోతున్నాయి. మీ కుటుంబం మొత్తం గర్వపడే స్థాయికి మీరు చేరుకుంటారు. ఇది ఖచ్చితంగా జరగబోయే సత్యం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఓం